నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా వస్తుంది, బురాన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఇవ మా అల్లుడు వంశీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ ఫ్రెండ్స్ ఇవాళ ఊరు మొత్తం తిరిగి చూపిస్తాం. నగనూరులో మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం తిరిగి చూద్దాం. ఆ ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నగనూరులో మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, మీకు చాలా నచ్చుద్ది, ఖచ్చితంగా నచ్చుద్ది వీడియో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డైరెక్ట్ పోదాం అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను వచ్చేసి ఇలా నగనూరుకి వచ్చిన. నగనూరు తెలిసి ఆల్మోస్ట్ మన కరీంనగర్కి అతుక్కుపోయినట్టే ఉంటుంది. నగనూరు ప్రతిమ హాస్పిటల్ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఊరు. సో ఈ ఊరిని అలా కవర్ చేస్తున్నాం. సో ఈ ఊరే కాదు, మన తెలంగాణలో ఉన్న అన్ని విలేజెస్ని కవర్ చేద్దాం. సో మీ ఊరు కూడా మన మెమరీస్లో ఉండాలంటే ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్ పెట్టుర్రి, నేను మీ ఊరికి వచ్చి మీ ఊరి గురించి ఒక వీడియో చేద్దాం. ఓకేనా? సో చూద్దాం ఫస్ట్ కామెంట్ ఎవరు వస్తుందో. నెక్స్ట్ వీక్ ఆ ఊర్లో కలుసుకుందాం. ఓకేనా? ఇవాళ అయితే నగనూరుకి వచ్చిన. నగనూరులో చాలా హిస్టారికల్ మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఒకటి దుర్గామాత టెంపుల్, కొత్తగా కట్టిన టెంపుల్ ఇది. సో ఇక్కడ చూపిస్తా. దీని తర్వాత యాక్చువల్లీ నగనూరు హిస్టారికల్గా చూసుకుంటే కాకతీయుల క్యాపిటల్ సిటీ, వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఫర్ కాకతీయాస్. సో ఇక్కడ కాకతీయుల టెంపుల్ ఉంది. కాకతీయులు మొక్కిన దేవుడు శివుడు కాబట్టి శివుని పెద్ద టెంపుల్ ఉంది, పురాతన కాలమైన టెంపుల్. అది కాకతీయులు కట్టింది, అది ఇప్పటికి అట్లనే ఉంది. అది చూపిస్తా. ప్లస్ నగనూరులో ఉన్న విషయాలన్నీ ఎలా కవర్ చేద్దాం. ఓన్లీ దుర్గమ్మ టెంపులే అనుకున్నా, బట్ లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది, శివుని టెంపుల్ ఉంది, నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి అన్ని తిరిగి చూసేద్దాం. యాక్చువల్లీ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. సండే రోజు ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారన్నారు, బట్ ఇప్పుడు 5 అవుతుంది, ఇంకానైతే ఓపెన్ చేయలేదు. 6:30కి ఓపెన్ చేస్తారంట, బట్ ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ మన టైం మంచి లేదు, ఫుల్ వర్షం పడుతుంది. సో అప్పటిదాకా ఆగలేం. సో లైటింగ్ పోకముందే తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా? బట్ ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది, మంచి టెంపుల్స్ సూపర్ ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ట్రెడిషనల్లీ మస్తు ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక్కడ గోశాల, దుర్గా భవాని గోశాల అని ఉంది, ఒకసారి చూడండి.
ఫ్రెండ్స్ ఇగో చూస్తురుగా, ఇదైతే నగనూరు సర్కిల్. ఊర్లో లోపలికి వచ్చిన తర్వాత సర్కిల్ ఇది చూడండి. ఊరు చాలా పెద్దగా ఉంది, కాకపోతే మొత్తం గుట్ట మీదే ఉంది. ఇక్కడ ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని తెలిస్తే నేను మంచి ట్రెడిషనల్ లుక్లు వస్తుండే, బట్ మిస్ అయింది. మస్తు ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సలెంట్ టెంపుల్స్ ఉన్నాయి, మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తురుగా, టెంపుల్ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఆల్రెడీ చాలా పురాతనమైన టెంపుల్, శివాలయం. ఇది వచ్చేసి ఈ టెంపుల్ కి చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇది వరంగల్ కాకతీయులు కట్టించిన టెంపుల్, శివాలయం. చూడండి, సేమ్ మన 1000 స్తంభాల గుడి లాగానే ఉంటుంది కన్స్ట్రక్షన్ అండ్ ఎలివేషన్. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ నగనూర్లా. వాస్తవానికి ఇక్కడ ముందు కూడా ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, శిథిలా వ్యవస్థలో ఉందన్నమాట. అసలు వెదర్ సపోర్ట్ చేస్తే ఇంకా క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, బట్ వెదర్ సపోర్ట్ చేస్తలేదు, కంటిన్యూగా వర్షమే పడుతుంది. ఆ వర్షంలోనే తిరుగుతున్నా. చూడండి, ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడ 1000 స్తంభాల గుడి కట్టడాల్లాగా ఉంది కదా, చూడంగానే అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇది నగనూరు గుట్ట. ఎక్కుదాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడుతుంది, సో ఎక్కలేకపోయినా. అండ్ మాక్సిమం ఊరంతా కవర్ చేసినాం మనము. సో ఇక్కడ దుర్గాదేవి ఆలయం ఉంది, ప్లస్ దుర్గాదేవి టెంపుల్ దగ్గర నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయి. సో మన ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఒకసారి ట్రై చేయండి. నగనూరు విలేజ్ కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. ఇక్కడ ఒక కొత్త త్రికుటేశ్వర ఆలయం కడుతున్నారు. అండ్ చిల్డ్రన్ పార్క్ ఉంది. అండ్ మెడికల్ షాప్స్ అయినా, స్కూల్స్ అయినా, ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది, మనకు తెలుసుగా ప్రతిమ హాస్పిటల్. సో యాక్చువల్గా రోడ్ నుంచి చూస్తే ఊరు ఇంతగానో కనిపించదు. నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ ఊరికి. మనకు చాలా దగ్గర ఊరు, బట్ ఎప్పుడు ఊరంతా తిరగలేదు. ఇలా తిరిగినాము. చాలా పెద్దగా ఉంది ఊరు, ఆల్మోస్ట్ గుట్ట పక్క పొంటే ఉంది. చాలా మంచిగా ఉంది, నాకైతే మస్తు అనిపించింది. ఇన్ని అద్భుతాలు ఒకే ఊర్లో చూడడం నాకు చాలా మస్తు అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.